మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మనదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమేసే నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మనదే కాల సమయం సజీవ లెక్క నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్గమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఆదికాండము 13వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు ధ్యానం చేసుకున్నాము. ఆదికాండము 13వ అధ్యాయము 14 నుంచి 18 వచనములు ఈ విధంగా రాబడినవి. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణు వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షము వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తన ప్రజలైన అబ్రాహాము యొక్క కుటుంబాన్ని, లోతు యొక్క కుటుంబాన్ని, అక్కడ వారికి కలిగిన విస్తారమైన సంపదను బట్టి వారు కలిసి జీవించడం కష్టతరమని తెలిసి లోతు అబ్రహాము వేరుపరచబడ్డారు. లోతు కన్నులెత్తి ఆ యోర్దాను ప్రాంతానంతా చూచి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం కాక మునుపు దాని యొక్క సౌందర్యాన్ని, అక్కడ ఉన్న నీటిని, యెహోవా తోటగా, ఐగుప్తు దేశముగా, నీళ్లు పారు దేశముగా ఆ ప్రదేశాన్ని లోతు ఎంచుకుని తీసుకున్నాడు. ఆ తరువాత అబ్రహాముకి మిగిలిన ప్రాంతాన్ని దేవుడిచ్చాడు. అందుకని ఇక్కడ 14లో లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత అంటున్నాడు. అంటే వారు అన్నదమ్ములు, అంటే అబ్రాహాము యొక్క సహోదరుడు యొక్క కుమారుడు కాబట్టి కుమారుడిగా తాను భావించి మొదట ప్రాధాన్యతనిచ్చాడు అబ్రాహాము. అతడు తీసుకున్న తర్వాత ఇప్పుడు లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి అంటున్నాడు. ఎక్కడైతే అబ్రాహాము నిల్చున్నాడో ఆ ప్రదేశం నుండి, ప్రాంతం నుంచి యెహోవా తనతో మాట్లాడుతున్న మాట, నీవు కన్నులెత్తి ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు అంటున్నాడు. ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి ఉత్తరం తట్టు చూడమంటున్నాడు. అటు తర్వాత దక్షిణం తట్టు చూడంటున్నాడు. తూర్పు చట్టు, పడమర చట్టు చూడము. ఈ నాలుగు దిక్కుల వైపు నీవు కన్నులెత్తి చూచినట్లుగా, అంటే అంత విస్తారముగా నీకు దానిని నేను అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో చెప్తూ, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని అంటున్నాడు. అంటే నీ కన్నులు ఎక్కడి దాకా అయితే చూస్తున్నాయో ఆ కనపడే ప్రదేశం అంతా కూడా నీకు నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నానని చెప్పి దేవుడు అక్కడ అబ్రహాముతో చెప్తూ అంటున్నాడు, ఈ దేశం అంతటి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదని అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆలోచనలో అబ్రహాము ఆశీర్వదింపబడ్డవాడు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎప్పుడైతే తాను తన యొక్క తండ్రి ఇంటిని విడిచి, తన స్వజనులను విడిచి తన బయటికి దేవుని మాట విన్నాడో ఆ క్షణం నుంచే దేవుడు అతనికి సమస్తాన్ని సమకూరుస్తూ ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు అబ్రహాముకి ఇస్తున్నాడు. అందులో భాగంగానే ఇక్కడ, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకును సదాకాలం ఇచ్చేదనని దేవుడు అబ్రహాముతో సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క మాటకు
దేవుని యొక్క ఉద్దేశానికి ఒక ప్రాధాన్యత ఉంది. అబ్రాహాము పరిస్థితి అబ్రహాముకు తెలుసు. కానీ ఇక్కడ అబ్రహాంతో దేవుడు చేస్తున్న మాట ఏంటంటే, నీవు కన్నులెత్తి చూచి, ఎందుకంటే నీవు చూచున్న ఈ దేశమును నీకును నీ సంతానానికి అంటున్నాడు. అంటే బిడ్డలు లేని తన పరిస్థితికి బిడ్డలు దేవుడు ఇవ్వబోతున్నాడు. తన కుటుంబ వ్యవస్థలో ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ ప్రత్యేకంగా దేవుడైన యెహోవా మాట్లాడాడు. అందుకనే 15వ వచనంలో నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదని అంటున్నాడు. అంటే నీ బిడ్డలకు దానికి వారసత్వాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె అంటున్నాడు. అంటే ఇసుక రేణువులు ఎలా ఉంటాయో ఆ విధంగా వారిని విస్తరింపజేస్తాను, వృద్ధి చేస్తాను, విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడలా అంటున్నాడు. ఒకవేళ ఎవడైనా ఇసుక రేణువులు లెక్కింపగలిగితే అన్న మాట్లాడుతూ అంటున్నాడు, నీ సంతానమునకు లెక్క అంటే లెక్కింపవచ్చును అని. ఒకవేళ అతడు ఇసుక రేణువులు లెక్కించగలిగితే ఈ సంతానాన్ని లెక్కించవచ్చు. అంటే అంత విస్తారమైన జనాంగంగా. ఎందుకంటే అబ్రాహాము పిలువబడిన తర్వాత, ఆ పిలుపునకు తను లోబడిన తర్వాత దేవుని పట్ల తాను ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడో మనం అనేక పర్యాయాలు చూసాము. అంటే తన కష్టంలో, శ్రమలో, వేదనలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు తను విడిచిపెట్టలేదు. తద్వారా ఇక్కడ వాక్యము సెలవిస్తున్నది ఏమంటే, నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగు వెడల్పును దానిలో సంచరించుము అంటున్నాడు. నువ్వు చూచున్న వరకు వెళ్ళి ఆ పొడుగు ఎంత, వెడల్పు ఎంత, ఇదంతా సంచరించి అది నీకు ఇచ్చేదని అబ్రాహాముతో చెప్పాను. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఇస్తానంటే ఇస్తాడు. ఆ ఇచ్చేది సమృద్ధిగా, సంతృప్తిగా ఇస్తాడు. ఒకవేళ ఈ దినాన నీకు ఏది లేదని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు ఆనాడు అబ్రాహాముకి ఇచ్చినట్లుగా ఈ దినాన్ని నీకు కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో, ఏదైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావో, దేనికోసం అయితే కనబడుతున్నావో, దాని విషయంలో ఆనాడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేవుడు నేడు అదే అబ్రాహాం ద్వారా, వాక్యం ద్వారా నీకు సెలవిస్తుంది. నేడు నీకు కూడా ఆయన సమృద్ధిగా ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించము, అది నీకిచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి అంటున్నాడు. అంటే ఏంటి? తను ఏమనుకున్నాడు? ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలనుకున్నాడు. అంటే ఏంటి? లోతుకి ఇచ్చేయంగా మిగిలిన దాంట్లో ఉండాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ విధంగా అబ్రాహాన్ని ఉంచలేదు. అంటే ఏంటి? ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఆయన తలంపులు వేరు. కాబట్టి అబ్రాహాం అక్కడ ఏం చేశాడు? అప్పుడు అబ్రాహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములోని దిగిన అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క మాటకు విలువిచ్చాడు. ఆ విలువిచ్చిన వ్యక్తిగా అతడు ఏం చేశాడంటే, తాను వేసుకున్న యొక్క గుడారాన్ని తీసేసి మరి హెబ్రోనులోనున్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలోని దిగి అక్కడ యెహోవాకు బలిపీఠాన్ని కట్టాడు. కాబట్టి దేవునికి అర్పణ చెల్లించుట అంటే దేవునిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన మహిమపరచడానికి ఆయన మనల్ని ఉంచాడు. కాబట్టి అట్టి రీతిగా ఆనాడు అబ్రహాం ఏ విధంగా అయితే మరి దేవుణ్ణి ప్రేమించి ఆ యొక్క ప్రేమకు తగినట్లుగా తనకు చూపింపబడిన ప్రదేశం అంతటిని బట్టి ఆశీర్వదించి నీ సంతానానికి దాన్ని వృద్ధి చేసే విధంగా ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఒకవేళ నేడు నీవు ఏదైనా ఇంకా పొందుకోక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టయితే ఈ ప్రార్థనలు ఏకీభవించి దేవుడు అది నువ్వు పొందుకునే స్థితి కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, నిన్ను నమ్మిన వారిని విడవక ఎడబాయక కృప చూపుతూ అలనాడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రాహామును ఆశీర్వదించి దీవించి నేను లోతు తను కోరినట్లుగా లోతుగా అప్పచెప్పి తన ఉన్నదానిలో నేను ప్రార్థించుండగా నీవు తనతో సెలవిచ్చినట్లుగా అయ్యా ఈ 4 దిక్కులా నీవు చూచున్నంత మట్టుకు నీకు ఇచ్చేదనని దేవా నువ్వు సెలవిచ్చావు. కాబట్టి నాయన నువ్వు చూచున్న దేవుడు నిత్యము మమ్మల్ని చూచున్నావు. కాబట్టి నేను నీ సన్నిసన్నల్లో, నీ చూపులో, నీ ఆలోచనలో, మీ తలంపుల్లో మేము సదాకాలము జీవించుటకు సహాయం దయచేయండి. నేడు నాయన మేము జీవించుటకు కావలసిన వాటిని మాకు అనుగ్రహిస్తూ, మాకు ఏది అవసరమైనదో వాటిని సమకూరుస్తూ, వాటి యందు మేము నిలిచినట్లు నీ సహాయం దయచేయండి.
చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచుకోండి. ఈ ఉదయకాల పరిచయల్లో నీ సన్నిధిలో నీ సహాయము మాకు దయచేయమని, మీరు ఆకలి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో దేకాశం తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతో ఉండి సంరక్షించునుగాక. ఆమేన్.